నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్తే 2 స్ప్రే బాటిల్ ఉన్నాయి వేదిక మీద. ఏమున్నాయి? ఇప్పుడు మంగళ షాప్కి వెళ్తే కొడతారు చూస్తారు, పుస్ అని కొడతారే, అలాంటి పెద్ద సైజులో 2 స్ప్రేలు ఉన్నాయి. నాకు అనుమానం వచ్చింది, చర్చిలో స్ప్రేలు ఎందుకు ఉన్నాయి అబ్బా, అవి ఉండాల్సిన మంగళ షాపులో కదా, ఎందుకు ఉన్నాయి అని అడిగాను. అన్న అవేంటంటే, అన్న అది యేసు రక్తం అన్న అన్నారు. ఏముంది లోపల? ఆ 2 బాటిల్లో యేసు రక్తం ఉందంట. ఏం చేస్తారన్న? ఏం చేసేది లేదన్నా. ఒక వ్యక్తి ఇలా రాగానే నోరు తెరవమంటారు, నోరు తెరుస్తారు. ఇది కాకి పిల్లలు తెరుస్తారు నోరు ఇలా, అలా కాకి పిల్లలు తెరిచాడు నోరు తెరవగానే నోట్లో పుస్ అని కొట్టడమే. కొట్టించుకునే వీళ్ళకు సిగ్గులేదు, కొట్టే వీళ్ళకు సిగ్గులేదు. ఎక్కడ బైబిల్ ఉందలా? ఎక్కడుంది బైబిల్ అలా? బాధ, ఆవేదన. ఇప్పుడు నేను చెప్పానా? ఇప్పుడు నా మీదకి వస్తారు, నువ్వు బైబిల్ తప్పుపడుతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. బైబిల్లో లేదు ఇది. గొర్రెలు తయారైనట్టు తయారయ్యారు. అలా నోట్లో కొట్టి ఊరక కొడతారనుకున్నారు. ఏంది నోట్లో ఊరక కొడతారా? మరి యేసు రక్తం చాలా కాస్ట్లీ కదా, యేసు రక్తం ఫ్రీగా వస్తుందా? ప్రత్యేకమైన ప్రార్థనలే. నోట్లో పుసు కొట్టి చస్తారు, పోయి కొలెస్ట్రాల్ ఎక్కువ చస్తారు, ఆ కల్తీ నూనె అంతా పడి చస్తారు, కొవ్వు వెరకపోతుంది లోపల. వద్దు, నూనెతో తాకండి. మళ్ళీ బాటిల్ అమ్మడం, ఆ బాటిల్ కొనుక్కొని ఏం చేస్తారు, కడుపు నొప్పి అయితే మింగడం. ఎప్పుడు కడుపు నొప్పి వచ్చేటప్పుడు యేసు రక్తం చేయం పొట్టు వేసుకోవడం, లోపల పోతారా నాశనం, కొవ్వు బెరకపోయి చస్తారా, హార్ట్ అటాక్ వస్తుంది. ఇది నచ్చదు జనాలకి. పరిచర్యని భ్రష్టు పట్టించారు. కేవలం ధనాపేక్ష. ఎవడైతే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు వేస్తున్నాడో, క్యూఆర్ కోడ్ పెడుతున్నాడో వాడిని నమ్మకండి, అంతే. వాడు ఎంత ప్రసంగం చేసినా నమ్మకండి, అంతే. అడుక్కుంటున్నాడు వాడు బెగ్గర్ వాడు బైబిల్ వక్రీకరిస్తున్నాడు, వాడు మిమ్మల్ని భయపెడుతున్నాడు. వాడికంటే భూత వైద్యుడు 100 రెట్లు నయం. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, ఒక 10-15 శ్లోకాలు ఉంటాయి వాడి దగ్గర. వీడి దగ్గర అవి కూడా ఉండవు. బెగ్గర్ వీడు. పాస్టర్ రూపంలో అడుక్కు తినడానికి అలవాటు పడి క్రైస్తవ్యాన్ని అనిపిస్తున్నాడు. తప్పు.